దినమెల్లా దేన్ని గూర్చి మనం అతిశయిస్తామంటే మన అందాన్ని గూర్చి, మన జ్ఞానాన్ని గూర్చి. చూడు నాకెంత జ్ఞానం ఉందో, ప్రక్క మనుషులకు లేనంత జ్ఞానం నాకుంది. అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నారు. మనకు అలాంటి అతిశయం రాలేదండి. వచ్చింది, నాకైతే చాలా సార్లు వచ్చింది. నాకేమీ లేకపోయినా వచ్చింది అతిశయం. ఉన్నోళ్ళకి వస్తే అదొకటేమో కానీ లేనప్పుడు కూడా కొన్నిసార్లు వస్తుంది. నాకేం తక్కువ. కానీ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దినమెల్లా నిన్ను బట్టి అతిశయపడుతున్నా. ప్రభా, నా అతిశయం నువ్వేనయ్యా. రోజంతా నా అతిశయం నువ్వే. ఏదైనా చెప్పాలి అంటే నిన్ను బట్టే అతిశయిస్తా. మనం భూమి మీద గర్వించాలి అంటే అందాన్ని బట్టి, ధనాన్ని బట్టి, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి గర్విస్తాం. కానీ కీర్తనకారుడు మాత్రం నా గర్వం అంటూ నువ్వే ప్రభా, నా అతిశయం అంటూ నువ్వేనయ్యా. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ నామమును బట్టి నిత్యము, ఆల్వేస్, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. నేను ఎప్పుడు నిందించలేదయ్యా, నేను ఎప్పుడు దూషించలేదే. నాకెందుకు ఇలా కష్టం వచ్చిందని, కానీ నిత్యము నిన్ను స్తుతించటానికి నా మనస్సును సిద్ధపాటు చేసుకున్నా. నువ్వే మాట్లాడుతావు అని, నీ ప్రజలను నీవే దర్శిస్తావు అని, నిత్యము నీ కట్టడలను బట్టి మేము ఆనందించేవారుగా, నీ ఆజ్ఞలను బట్టి, నీ ధర్మ విధులను బట్టి, నీ శాసనములను బట్టి సంతోషించేవారిగా మమ్మల్ని అందరినీ బలపరచమని, మాతో మాట్లాడమని సమస్తమైన ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారైతే ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావడం అంటే కొంతమందికి ఎంత ఉత్సాహమో, ప్రభు సన్నిధిలో కనబడటం అంటే ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఎంతో సంతోషంగా ఉంటారు. అందుకే కీర్తనకారుడు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ తెల్లవారక మునిపే నా కన్నులు తెరుచుకున్న, ఎందుకంటే నీ ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానించాలి అని. నేను అంటాను, దేవుని మందిరములో ఉన్న మనలో ఎంతమందికి ఆసక్తి ఉంది? సండే రాగానే ఎంత ఆశ ఉంటే ఆశను బట్టి మన విశ్వాసము క్రియల్లో ఉండాలని యాకోబు మనకు చెప్తూ ఉన్నాడు. విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమే, వేస్ట్. విశ్వాసం ఉన్నా సరే వేస్టే. విశ్వాసము చాలా గొప్పది. అన్నిటికంటే విశ్వాసము చాలా గొప్పది. ఆ విశ్వాసం ఉంటే చాలు అంటూ ఉన్నాడు దేవుడు. కానీ యాకోబు అంటూ ఉన్నాడు, నీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమై చనిపోయిందంత సమానం. విశ్వాసం ఉందంటే క్రియలు కూడా మనలో ఉండాలండి ఖచ్చితంగా. ఆ క్రియలు చూస్తాడు మన దేవుడు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలమైతే దేవుని మందిరానికి సమయానికి ఖచ్చితంగా కనబడతాం. నాకైనా ఆలస్యం అవుతుంది, ఎవరికైనా. ఇదిగోండి ఒకసారి రిషాంక్‌ని చూడండి. ఆ చిన్న బిడ్డ రేణుక రాలేదా? రేణుక అక్క. నాకనిపిస్తది, ఆ చిన్న బిడ్డకి ఎవరు చెప్పారు ఎల్లు ఎల్లు అని? అన్యులు వాళ్ళు, దేవుని బిడ్డలు కూడా కాదు. చక్కగా సిద్ధపడి వచ్చేస్తారు ఇద్దరు పిల్లలు. తల్లిదండ్రులు బలవంత పెడితే ఎంతకాలం ఎల్లగలరండి పిల్లలు? కానీ ఆ పిల్లల్లో ఏదో మరి దేవుడంటే ప్రేమ. చక్కగా సిద్ధపడి వస్తారు. ఆ చిన్న పిల్లల్ని చూసి మనం నేర్చుకుంటే చాలా మంచిది అనుకుంటా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 44వ కీర్తన గురించి క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మరి కోర కుమారులు రాసిన కీర్తన మొదటి వచనము, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. కోర కుమారులు అంటూ ఉన్నారు, ప్రభా, పూర్వకాలములో జరిగిన క్రియలన్నీ మేము విన్నాము. విన్నాము అంటే చెప్పేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండి. అందుకనే రెండో మాట అంటూ మా పితరులు దాన్ని మాకి వివరించిరి. తల్లిదండ్రులుగా బిడ్డలకు మనం చెప్పాల్సింది ఏంటి అంటే, వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు, కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు, ఒరేయ్ తన్ను, వాళ్ళు మాట్లాడుతుంటే మౌనంగా ఉంటావేంటి? నువ్వు కూడా ఒక మాట అనేది ఒకటి
చిన్న బిడ్డలు అప్పటినుంచి చూడండి మనం నేర్పించేవేంటంటే, "ఎళ్ళు, గొడవకెళ్ళు, తన్ను, మాటకు మాట చెప్పడం నేర్చుకో, కొడతా, తంతా" అని నేర్పిస్తాం గదా మనం. ఇంకా కొంతమందికి ఆశ్చర్యం ఏంటంటే, చిన్న పిల్లలు అప్పటినుంచి కూడా బూతులు గూడా నేర్పిస్తారు. ఆ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే సంతోషిస్తూ ఉంటారు. కానీ ఈరోజు కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, పిల్లలకు మీరు చెప్పాల్సిందేంటంటే, పిల్లలకు బోధించాల్సిందేంటంటే, దేవుడు చేసిన కార్యములను గూర్చి బోధించాలంట. ఒకసారి ఒకటో వచనం చదవండి. ఆ! దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. చాలండి. చిన్న బిడ్డలకు చెప్పాల్సిందేంటంటే, చిన్న బిడ్డలకు వివరించాల్సింది ఏంటి అంటే, ఆ చిన్న బిడ్డలు నిత్యము వినాల్సింది ఏంటి అంటే, మా జీవితంలో నాన్న, మా జీవితంలో దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు గొప్పవాడు. నేను కష్టకాలములో ఉన్నప్పుడు, నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు, నేను ఒంటరితనంలో ఉన్నప్పుడు, నా వల్ల కొన్ని పరిస్థితులు చేయటానికి అవ్వలేదు నాన్న. అలాంటి సమయంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. చాలండి చిన్నప్పటి నుంచి అలాంటివి మనం వివరిస్తూ ఉంటే, రేపొద్దున ఆ బిడ్డలు తరతరాలకి, వచ్చే తరాలకి దేవుని కార్యాలను వివరించే బిడ్డలుగా వాళ్ళు కూడా తయారవుతారు. హల్లెలూయా! ఏం చేశారు పూర్వకాలంలో, మన పితరుల కాలంలో దేవుడు ఏం కార్యాలు చేశాడు? ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుంచి, ఫరో బానిసత్వం నుంచి ఇశ్రాయేలీయులను విడిపించటానికి దేవుడు మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు. మోషే నాయకత్వంలో దేవుడు చేసిన అద్భుతాలు ఇన్నన్ని కాదు. హల్లెలూయా! ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన వెంటనే ఎర్ర సముద్రము ఎదురైంది వాళ్ళకి. ఆ ఎర్ర సముద్రమునొద్ద ఐగుప్తు నుంచే బయటికి రప్పించిన దేవుడు కదా! 430 సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోయిన ప్రజలను బయటికి విడిపిస్తే, దేవా నీవెంత గొప్ప దేవుడవు, నీవెంత మంచి దేవుడవు, ఎంత అద్భుతకరుడవు. ఈ ఎర్ర సముద్రము నుంచి కూడా మమ్మల్ని తప్పించగలవు అని ఇశ్రాయేలు అనలేదు గాని, మోషే మీద సనుగుతూ ఉన్నారు. ఈ ఎర్ర సముద్రంలో కప్పివేయటానికి మమ్మల్ని తెచ్చావా? ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఈ యొక్క సముద్రంలో మాకు సమాధిని చేయాలని తీసుకొని వచ్చావా? దేవుడు ఎర్ర సముద్రము నుంచి విడిపించాడు. చరిత్రలో ఎప్పుడు జరగని అద్భుతం జరిగిందండి. నీళ్ళు అటు ఇటు ఆగిపోయినాయి. ఆ నీటి మధ్యలో చిన్న కాలువలు, వాగులు, కొంచెం నీళ్లు మనం ఎట్లైనా ఆపగలమేమో గానీ, నీటి ఒరవడి, ఆ నీటి తీవ్రతను ఎవరు ఆపలేమండి. చాలా వేగంగా ఉంటది. కానీ ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి, అది ఆరిన నేలంట. దేవుడు ఎంత అద్భుతం చేశాడండి అసల. వెళ్తూ ఉన్నారు. అరణ్య మార్గంలో వెళ్తూ ఉన్నారు. భోజనం ఎక్కడి నుంచి వస్తది అరణ్యంలో? హోటల్స్ ఉంటాయా? 5 స్టార్ హోటల్స్ ఉంటాయా? లేదంటే పూటకూళ్ళవన్నీ ఇల్లు చిన్న చిన్నవి ఉంటాయి. అవుంటాయా అరణ్యంలో? ఏముండవు గదా! మాకు ఆకలేస్తుంది అని వాళ్ళు బాధపడినప్పుడు, ఆకలేసినప్పుడు ఆకాశం నుంచి మన్నా కురిసిందంట. ప్రతిరోజు ఫ్రెష్‌గా వచ్చింది. మనం రోజు ఫ్రెష్‌గా వండుకుంటాం చూడండి. ఇంకా ఏదో మిగిలితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటాము. చద్ది తింటామేమో గానీ, దేవుని బిడ్డలు ప్రతిరోజు ఫ్రెష్ మన్నా ప్రతి ఉదయమున కురిసింది. ఎంత కావాలంటే అంత. ఎంత తినాలంటే అంత. తిన్నారు, తిన్నారు, తిన్నారు. ఎప్పుడు ఈ చప్పిడన్నమేనా మాకు? మాకు నాన్ వెజ్ కావాలి అన్నారు. అక్కడేదో ఐగుప్తులో బాగా నాన్ వెజ్ తిన్నట్టు. ఫరో వీక్లీ వన్స్ చికెను, మటను, ఫిష్ పెట్టినట్టుగా మేము తినలేకపోతున్నామయ్యా ఈ చప్పిడన్నము. మాకు నాన్ వెజ్ కావాలి అంటే దేవుడు ఆకాశం నుంచి తూర్పు గాలి విసర చేసి ఆ గాలిలో నుంచి పూరేళ్ళొచ్చినాయి పిట్టలు. ఆ పిట్టలు చక్కగా తిన్నారు. ఏవో పిట్టలు అంటాం గదా! ఆ పిట్టలు ఫ్రై చేస్తే చాలా కౌజు పిట్టలు. పిట్టలొచ్చాయి. ఆ మన్నాతో పాటు పిట్టలు తిన్నారు. ఇంకా కాస్త ముందుకెళ్లారు. తిన్నారు బాగా. అది ఇది కలిపి తిన్నారుగా బాగా దాహమేసింది. మాకు దాహమేస్తుంది నీళ్లు కావాలి అంటే బండ నుంచి నీటిని తెప్పించాడు. అవన్నీ ఆలోచిస్తేనే చాలా అద్భుతమండి. 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు పాతగిల్లేదు అని వాక్యముంది. మేమెప్పుడైనా బెంగుళూరు ఎళ్ళేసొస్తే
కాళ్ళు నాకైతే వాచిపోతాయి కాళ్ళు. ఒక 2 డేస్ పట్టిద్ది. 40 సంవత్సరాలు వారి కాలి వాయి లేదు అనుంది. చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 8:4 త్వరగా. ద్వితీయోపదేశకాండము 8:4. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. హల్లెలూయా! బట్టలు మాసిపోలేదంట. వారి కాలు వాయలేదంట. 40 సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్లారు. ఫుల్ రెస్ట్‌లో ఏం లేరు. నిన్నంతా నడిచంగా ఇవాళ రెస్ట్ అనేదేం లేదు. నడుస్తూనే ఉన్నారు. వారి కాలు వాయలేదు. హల్లెలూయా! ఇంకా వారి చెప్పులు అరిగిపోలేదంట. దేవుడు ఎంత అద్భుతంగా నడిపించాడండి తన ప్రజలను. ఇవన్నీ వివరించాలంట కూర్చొని. ఆ పితరులు వీళ్ళు కోరహు కుమారులు చెప్తూ ఉన్నారు. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించారు. మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు కోరహు కుమారులు. మా పితరులు మాకు చెప్పారయ్యా, మేము విన్నాము. రాహాబు కూడా అంటది ఒక మాట. ఆమె వేశ్య, కానీ ఆమె ఒక అన్యురాలు, యూదురాలేమీ కాదు, ఒక అన్యురాలు. ఆమె అంటుంది, మీ దేవుడు చేసిన కార్యములను గూర్చి మా గుండెలు జారిపోయినాయి, మా గుండెల్లో ధైర్యమే లేదు, మీ దేవుడు అంత గొప్ప దేవుడు అంటుంది రాహాబు. హల్లెలూయా! గట్టిగా చెప్దామండి. హల్లెలూయా! మన బిడ్డలకు వివరిస్తున్నాం ఆ కార్యాలని. చెప్పండి, అవకాశం వచ్చినప్పుడు. పద్దాకలు చెప్పొద్దండి. ఈ రోజున పిల్లలకి వినే మనసేం లేదు. కొంచెం చెప్పామంటే, అమ్మ పద్దాకలే చెప్తావేంటి, చెప్పొద్దు అంటారు. అందుకని క్లుప్తంగా అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. హల్లెలూయా! కీర్తనలు 78 4, 5 వచనాలు. తల్లిదండ్రులుగా బిడ్డలకు మనం ఏం బోధించాలి, ఏం వివరించాలి అనేది చూద్దాం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక యుండి, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగబడకయు మూర్ఖత్వము తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును. చాలండి అక్కడి దాకా. మన బిడ్డలకి ఏం చెప్పాలంట? యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన ఆశ్చర్య కార్యములను, ఆయన బలమును మన బిడ్డలకు తెలియచేయాలంట. ఒకప్పుడు పూర్వకాలంలో మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాల్లో చేసిన మేళ్ళు మాత్రమే కాదు, నేనంటాను వారి జీవితంలో గొప్ప కార్యములు చేశాడు దేవుడు. నేనంటా ఈ రోజున మీ జీవితంలో చేయలేదా? దేవుడు చాలా గొప్ప కార్యాలు. నేనైతే నన్ను నుంచోమంటే ఈ రోజున మిమ్మల్ని కూర్చోబెట్టి ఈవినింగ్ వరకు నేను చెప్తా. అన్ని గొప్ప కార్యాలు నా పక్షాన ప్రభువుని నమ్మిన అంగీకరించినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడాయన. అన్ని కార్యాలు నా జీవితంలోనే కాదు, మీ జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు మీరు రుచి చూచారు. అవి చెప్పండి పిల్లలకి. హల్లెలూయా! హల్లెలూయా! యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన సూచక్రియలను, ఆయన బలమును ప్రకటించాలంట. 2వ వచనం. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి ఆయన వారిని వ్యాపింపచేసెను. హల్లెలూయా! ఆయన భుజబలము చేత. మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనాను వెళ్ళటానికి అక్కడ ఆల్రెడీ అన్యులు ఉన్నారు చాలామంది. యెబూసీయులు, హిత్తీయులు, హివీయులు అనే కొన్ని జాతుల ప్రజలు అక్కడ ఉన్నారు. దేవుడు అన్య జాతిని వారిని వెళ్ళగొట్టి ఆ యొక్క దేశములో పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశములో తన బిడ్డలైన వారిని స్థిరపరిచారంట. అక్కడ అసలు ఏ కొరత లేదు. సమస్తము సమృద్ధే. సెలయేర్లు, నీళ్లు, నదులు, వాగులు, మరి గోధుమలు, సమృద్ధి అయిన గోధుమలు, దానిమ్మలు, పండ్లు, ధాన్యము అన్నీ సమృద్ధి కలిగిన దేశం అన్నమాట. ఆ దేశములో వారిని వ్యాపింపచేశాడంట. హల్లెలూయా!
దేవుడు తన బిడ్డలైన వారిని, తన జనాంగమైన వారిని వ్యాపింపచేసే దేవుడు, విస్తరింపచేసే దేవుడు. అపవాదికి అది ఇష్టముండ అందుకనే ఫరో రోజుల్లో దేవుని జనాంగమైన ఇశ్రాయేలు బిడ్డలు వ్యాపిస్తూ ఉన్నారు. వారి సంతానాన్ని ఏ విధంగా అయినా సరే తగ్గించాలి. వారి వంశం అభివృద్ధి చెందకూడదు అని అపవాది ఫరో ద్వారా ప్రవేశించాడు కానీ, దేవుని ఆశ, హృదయ వాంఛ మొదటి నుంచి అదే. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. అది దేవుని చిత్తం. దేవుడు ఆ విధంగా వ్యాపింపచేస్తూ వచ్చాడు. మూడవ వచనం చదువుదాం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. ఎంత ప్రశస్తమైన మాటలండి ఇవి. ఎంత మంచి మాటలు. విజయం ఎలా వస్తది? వారు ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. మరి ఐగుప్తు నుంచి వెళ్ళేటప్పుడు కత్తులు అన్ని ఆయుధాలు తీసుకొని వెళ్ళి స్వతంత్రించుకున్నారా? దేవుని భుజబలము వలన, హల్లెలూయా, వారి బాహువు వారికి జయమియ్యలేదు. వీరి బలము వలన దేశములో వాళ్ళు ప్రవేశపెట్టబడలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక, హల్లెలూయా. ఆ 3 మాటలు అండర్‌లైన్ చేసుకోండి. నీ దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖ కాంతి. మీరొకటి గుర్తుపెట్టుకోండి. మీ జీవితాల్లో ఏ ఏ విషయంలోనైనా సరే విజయము కావాలి, సక్సెస్ మీకు కావాలి, పలానా దాంట్లో నేను పోరాడుతూ ఉన్నా, దాని విషయంలో నేను విజయము చూడాలి అంటే మన జ్ఞానం వల్ల, మన సామర్థ్యం వల్ల, మన తెలివి వల్ల, మనకున్న ధనం వల్ల ఎప్పుడు దేన్ని స్వతంత్రించుకోలేం. కోరహ కుమారులు అంటూ ఉన్నారు, ప్రభువా నీ బాహుబలము వలన, నీ దక్షిణ హస్తము వలన, నీ ముఖ కాంతియే, హల్లెలూయా, వారికి విజయము కలుగజేసెను. ఒక మంచి పాట కూడా రాశారు ఈ మధ్య. ఎల్రోయివై నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నన్ను చేరగా, నాకు బలమాయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. హల్లెలూయా. ఏదంట? మనకు ధైర్యాన్ని కలుగు చేసేది ఏంటిది? దేవుని ముఖ కాంతియే. మనకు విజయాన్ని కలుగు చేసేది దేవుని దక్షిణ హస్తమే. ఆయన బాహుబలము వలనే ఏదైనా మనము చేయగలము. హల్లెలూయా. దావీదు చాలా పొట్టివాడు, చాలా చిన్నవాడు, కానీ గొల్యాతును జయించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? యుద్ధము నాది కాదు, గొల్యాత్ అంటూ ఉన్నాడు, రేయ్ రా, నిన్నేంటో చూస్తాను, నువ్వు ఇంతలేవు, నీ సంగతి ఏంటో చూస్తాను, నీ ఎముకలు వేరి పారేసి మరి అడవి మృగాలకేస్తాను అని చెప్పేసి సవాలు చేస్తూ ఉండగా, అంతటి దేహ దారుఢ్యం కలిగిన గొల్యాతు యుద్ధకు వెళ్ళేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆయనేమో యుద్ధాభ్యాసం చేసినవాడు, యుద్ధంలో ప్రవీణుడు గొల్యాతు. 6 అడుగుల ఎత్తు ఉన్నారు. అందుకనే ఇజ్రాయేలీలో సహితము ఆ రోజున ఎవ్వరూ వెళ్ళటానికి ధైర్యం చేయలేదు. కానీ దావీదు వెళ్ళాడు. ఏ ధైర్యంతో తెలుసా? యుద్ధము యెహోవాదే. యుద్ధము నాది కాదు, నేను చేయలేను యుద్ధం. యుద్ధము యెహోవాదే. అప్పుడే విజయం వస్తదండి. సింహం మీదికి అంత ధైర్యంగా ఎలా వెళ్ళగలిగారు తెలుసా? మనం వెళ్ళగలమా? ఇప్పుడు మనము దేవుణ్ణి కలిగి ఉన్నాం. వెళ్ళండి చూద్దాం. మన ధైర్యం వేరు. మన దేవుని నుంచి వచ్చి మన దేవుని పైన ఆధారపడి వస్తే ధైర్యం వేరు. ఆయన ధైర్యం వేరు. చిన్నప్పటి నుంచి ఆయనకొకటే, ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని ధ్యానిస్తూ, ప్రభువుని ఘనపరుస్తూ అరణ్యంలో అదే పని, గొర్రెలు మేపుకుంటూ. ఆయనకొచ్చిన ధైర్యం చాలా గొప్పది. సింహాన్ని సైతము గొర్రె పిల్ల వలె చీల్చి అవతల పడేశాడు. ఎలుగుబంటిని సైతము చీల్చి అవతల పడేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? హల్లెలూయా. యెరికో కోట గోడలు కూల్చటానికి ఇశ్రాయేలీయులైన దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే, మీరు స్తుతిస్తూ తిరగండి చాలు.
ప్రతిరోజు ఒకసారి తిరగండి మౌనంగా ప్రభువుని స్తుతిస్తూ. ఏడో రోజు 7 సార్లు తిరగండి. గట్టిగా కేకలు వేస్తూ తిరగండి. కోటకోడలు కూల్చటం అంటే సామాన్యమైన పని గాదండి అది. సరియైన కోటకోడలు మీలో కొద్దిమంది చూసుంటారు. నేనైతే చూడలే. చాలా అవి నాకు మామూలుగా నాలెడ్జ్ ప్రకారం చూస్తే చాలా పటిష్టంగా ఉంటాయి. ఎరికో కోటగోడల్ని కూల్చటం చాలా కష్టం. కానీ స్తుతిస్తూ కూల్చేశారు. ఎలాగో తెలుసా? ప్రభువుని స్తుతించారు మౌనంగా. దేవుని దక్షిణ హస్తమే. ఎరికో కోటగోడల్లాంటి సమస్యలు మన జీవితంలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే చింతిస్తాము, దిగులు పడతాము. ఏదో ఒకటి చేయటానికి ఏదైనా అవకాశం ఉంటే మనుషులెవరన్నా ఉంటే వాళ్ళని పట్టుకొని చేయటానికి చూస్తాం. కానీ కోరకుమారులంటూ నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేసెను. దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించును. మరి కుమారులు ప్రభ నా రాజువు నువ్వే. దావీదంటాడు దేవా నా దేవుడవు నీవే, దేవా నా రాజువు నువ్వే, వేకువనే నిన్ను వెదుకుతాను. మరి రాజులయ్యుండి వాళ్ళు రాజులయ్యుండి శారీరకంగా కానీ నా రాజువు నువ్వేనయ్యా. వీళ్ళ రాజుల అండర్‌లో ప్రపంచమంతా ఉంటది. ప్రజలందరూ ఉంటారు. ఈయన ఏలుబడి కింద. కానీ ఆయన దావీదు మాత్రం దేవుని ఏలుబడి కింద ఉంటూ రాజువు నా రాజువు నువ్వేనయ్యా. ఆయన్ని రాజుగా చేసుకున్నప్పుడు ఆయనకిష్టమైంది చేస్తాం గానీ మనకిష్టం వచ్చింది చెయ్యం మనం. నాకేది ఇష్టమొస్తే కొన్నిసార్లు మనకేది ఇష్టమొస్తే అది చేస్తూ ఉన్నాం. ఎలా నడిపించబడితే అలా చేస్తూ ఉన్నాం. కానీ ప్రభా నా రాజువు నువ్వే. దేవుణ్ణి మనం రాజుగా చేసుకున్నప్పుడంట, నీ వలన మా విరోధులను అణిచివేయుదువు. నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను. నా కత్తియు నన్ను రక్షింప చాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించు వాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచు వాడవు నీవే. హల్లెలూయా! ఎంత మంచి మాటలండి. నీ వలనే ఈ ఈ కీర్తన మీరు ఇంటికెళ్ళాక చదవండి. నీ వలనే అని ఎన్ని సార్లు అంటారో కోరకుమారులు. ప్రభ ఏదైనా నా వింటిని నేను నమ్ముకొనను. నా విల్లు నాకు సహాయము చేయదు. నా యొద్దన ఉన్న కత్తి నాకు సహాయము చేయదు. నీ వల్ల, నీ వలన, నీ వలన ఏమైనా జరుగుతాయి. హల్లెలూయా! ఏమైనా చేయగలడు గదా ఆయన. మనము నమ్మితే చాలా సార్లు నేను అనుకుంటా నా జీవితంలో అయినా, మనందరి జీవితాల్లో అయినా నమ్మకి కార్యాలు చూడట్లేదేమో కానీ మనము నమ్మితే చాలు మార్తా దేవుని మహిమను నువ్వు చూస్తావు అంటూ ఉన్నాడు దేవుడు. నమ్మితే చాలు. చనిపోయి 4 రోజులు కుళ్ళి పట్టిపోయిన శవం బయటికి రావటానికి నమ్మిక. హల్లెలూయా! అందుకే ఇతను కీర్తనకారుడు అంటూ ఉన్నాడు ప్రభా నా విల్లు నేను నమ్ముకొనను. నా విల్లు నన్ను రక్షించదు. నా కత్తి కూడా నాకు రక్షణ ఇవ్వదు. హల్లెలూయా! 8వ వచనం చదువుతారా? దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అబ్బా! ఎంత మంచి మాటండి. దినమెల్లా రోజంతా, రోజంతా దేన్ని గూర్చి మనం బోస్ట్ అవుతాం మనల్ని మనమే. దినమెల్లా రోజంతా దేన్ని గూర్చి మనము అతిశయపడతాం. అబ్బా! నువ్వెంత అందంగా ఉన్నావో. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అదిగో పలానా ఒక ఇద్దరు ముగ్గురిని గుర్తు చేసుకొని వాళ్ళ మీద నువ్వు చాలా అందంగా ఉన్నావు. రోజంతా అందం గురించి అటెళ్ళి ఇటెళ్ళి రావటం, అద్దంలో చూసుకోవటం. అబ్బో! నువ్వెంత అందంగా ఉన్నావో. అటెళ్ళి ఇటు రావటం, కొత్త గృహాన్ని చూసుకోవటం ఎంత బాగా కట్టించావో. వాళ్ళ ఇల్లు చూడు, వీళ్ళ ఇల్లు చూడు. ఎవరివి ఇలా లేవు కదా! నువ్వు మాత్రం చాలా బాగా కట్టించావు. మా ఇల్లు చాలా బావుంటదండి. మా ఇల్లు చాలా బావుంటదండి. నీ దగ్గర ఉన్న డబ్బును చూసి నువ్వు అనుకుంటావు, నా దగ్గర ఉన్న డబ్బు అసలు ఎవ్వరి దగ్గర లేదు. ఇంత డబ్బుంది. దినమంతా డబ్బును గురించే ధ్యానం. అందరూ అలా ఉంటారని నేను అనుకోలేదండి. సహజంగా మనకనిపిస్తది. నేను శారీరకంగా మనుషులుగా మనం ఉన్నాం కాబట్టి దినమెల్లా దేన్ని గూర్చి మనం అతిశయిస్తామంటే మన అందాన్ని గూర్చి, మన జ్ఞానాన్ని గూర్చి చూడు నాకెంత జ్ఞానం ఉందో ప్రక్క మనుషులకు లేనంత జ్ఞానం నాకుంది. అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నారు. మనకలాంటి అతిశయం రాలేదండి. వచ్చింది నాకైతే చాలా సార్లొచ్చింది. నాకేమీ లేకపోయినా వచ్చింది అతిశయం. ఉన్నోళ్ళకొస్తే అదొకటేమో గానీ, లేనప్పుడు గూడా కొన్ని సార్లొస్తది. నాకేం తక్కువ. కానీ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దినమెల్లా నిన్ను బట్టి అతిశయపడుతున్నా. ప్రభా! నా అతిశయం నువ్వేనయ్యా. రోజంతా నా అతిశయం నువ్వే. ఏదన్నా చెప్పాలంటే నిన్ను బట్టే అతిశయిస్తా.
మనం భూమి మీద గర్వించాలి అంటే అందాన్ని బట్టి, ధనాన్ని బట్టి, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి గర్విస్తాం. కానీ కీర్తనకారుడు మాత్రం నా గర్వం అంటూ నువ్వే ప్రభా, నా అతిశయం అంటూ నువ్వేనయ్యా. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ నామమును బట్టి నిత్యము, ఆల్వేస్, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేనెప్పుడు నిందించలేదయ్యా. నేనెప్పుడు దూషించలేదే. నాకెందుకు ఇలా కష్టం వచ్చిందని, కానీ నిత్యము నిన్ను స్తుతించటానికి నా మనస్సును సిద్ధపాటు చేసుకున్నా. 9-16 వచనాలు చూస్తే ఇక్కడి దాకా బావుంది. ప్రభా నీ క్రియలను మా పితరులు తెలియచేశారు. వాటన్నిటిని బట్టి స్తోత్రమయ్యా. మాకున్న ఆయుధాల వల్ల మేము రక్షించబడలేదు కానీ నీ వల్లనే మాకు రక్షణ వచ్చిందని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి కొన్ని మాటలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు. శత్రువుల ఎదుట నిలువకుండా మమ్మను వెనుకకు పారిపోయి చేయుచున్నావు. మమ్మను ద్వేషించు వారు ఇష్టం వచ్చినట్టు మమ్మను దోచుకొనుచున్నారు. చాలా కష్టంగా ఉన్నాయి కదా మాటలు. దేవా మమ్మను విడిచిపెట్టేశావు నువ్వు. దేవా మమ్మను అవమానపరిచేశావు నువ్వు. మేము యుద్ధానికి సేనలతో కలిసి వెళ్తుంటే నువ్వు రావట్లేదు. దేవుడు రాకపోతే మనకు అపజయమే కదా. మేము సేనలతో బయలుదేరి మేము వెలుచున్నాం, నువ్వు మాతో రావట్లా. మాకన్నీ కష్టాలే, మాకన్నీ శ్రమలే. కీర్తనకారుడు కొన్నిసార్లు శ్రమల్లో మనమైనా మాట అంటాం. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటాం కదా చాలాసార్లు. 94:14 చదవండి కీర్తన. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. హల్లెలూయా. తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈయన కీర్తనకారుడు శ్రమల్లో తన బాధలో అట్లా అంటూ ఉన్నాడు. ప్రభా మమ్మను అవమాన పాలు చేశావు, మమ్మను విడిచిపెట్టేశావు, మాతో నువ్వు రావట్లేదు, మేమెన్నో కష్టాల్లో ఉన్నాము అంటూ ఉన్నాడు. కానీ దేవుడు అంటూ తన ప్రజలను విడనాడు వాడు కాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడండి మనల్ని. నేనంట శ్రమల్లో ఇంకా దగ్గరగా ఉంటాడు ఆయన. నా శ్రమల్లో మనకు అలాంటి ఫీలింగ్ వస్తుంది, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఏ కార్యాలు నాకు జరగట్లేదు. మందిరంలో అనేక మంది గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారు కానీ నా జీవితంలో ఏం జరగట్లేదే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అనుకుంటాం. దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాడు. హల్లెలూయా. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్ని జనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. 12వ వచనం. అధికమైన వెల చొప్పున ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. అన్ని జనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును. అబ్బో చాలా బాధలు వచ్చేసాయి ఈయనకి. ప్రభా నువ్వేమో నన్ను విడిచిపెట్టావు. నువ్వు విడిచిపెట్టినందువల్ల నాకు వచ్చిన ఈ అవమానము, నిందను బట్టి నా చుట్టుపక్కన వాళ్ళు తల ఆడిస్తున్నారంట. తల ఆడించటం అంటే తెలుసా? ఆడిస్తాంగా, లేడీసే ఎక్కువ ఆడిస్తాం మనం తల. పర్లేదే. తల అన్నిటికీ ఆడిస్తాం మనం ఎక్కువ. ఈయన కీర్తనకారుడు గూడా శ్రమల్లో ఉన్నప్పుడంట చుట్టూ ఉన్న వాళ్ళు చూసి భలే పనయింది, కావాల్సిందే, ఇలాగే ఉండాలి. పెద్ద విర్రవీగుతావు గదా! పెద్ద దేవుడు, 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 దేవుడు అంటావుగా, బయటికి కూడా రావుగా, కావాల్సిందే నీకు. ప్రభా నా చుట్టుపక్కల అన్ని జనులందరూ ఉన్నారయ్యా. వాళ్ళందరికీ నిందగా, అపహాస్యంగా, అవమానంగా, సిగ్గనిపిస్తుంది. నా ముఖమును వాళ్ళకి చూపించాలన్నా సిగ్గనిపిస్తుంది. ఎందుకొస్తాయి మన జీవితాల్లో శ్రమలు? శ్రమల్ని దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? వెండిని, బంగారాన్ని మనము ప్యూరిఫై చేయాలంటే అగ్నిలోనికి వెళ్ళాల్సిందే. అగ్నిలోనికి వెళ్ళినప్పుడు మేలిమి బంగారం ఎలాగా బయటికి వస్తదో, కొన్నిసార్లు శ్రమల గుండా మనల్ని తీసుకొని వెళ్తాడు. విడిచిపెట్టడానికి, త్రోసివేయటానికి, అవమానపరచటానికి, సిగ్గుపాలు చేయటానికి, అన్ని జనులందరికీ హేళన చేయటానికి కాదు. నువ్వు ప్యూరిఫై అవ్వాలి, నిర్మలం అవ్వాలి.
అప్పుడు ఇష్టం ఆయనకి. అంత చెత్త మట్టి కలిసి ఉంటే దానికొక అందం కనబడదు. ప్యూరిఫై అయినప్పుడు ఒక మంచి అందం దానికి వస్తది. ఇలాంటి శ్రమల్లో కూడా ఈ మాటలు చదివి ముగించేద్దాం. 17 చదవండి. యు ఇదంతయు మా మీదకు వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా మా హృదయం హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. చాలండి. ఎంత మంచి మాటలు. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. ప్రభా! చూడండి చాలామంది దేవుని బిడ్డలు శ్రమలు రాంగానే, ఇబ్బందులు రాంగానే దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. ఎందుకు ఈ శ్రమల్లో మేమింకా దేవునిలో నిలిచి ఉండాలి? ఈ కష్టాల్లో, ఈ అవమానంలో దేవునిలో ఎందుకు నిలిచి ఉండాలి? అలా వెనుతిరిగి విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయిన దేవుని బిడ్డలు ఎంతోమందున్నారు. మాకు శ్రమలొచ్చాయి. ఈ కష్టాల్లో మేము తట్టుకోలేకపోయాం. అటెళ్ళిపోయాం. ఇప్పుడు బానే ఉంది మాకనే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడండి. ఆ పరీక్షలో నిలబడితేనే శ్రమలిస్తాడు. ఆ శ్రమలో నిలబడితేనే. శ్రమ వలన ఓర్పొస్తదంట. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని శ్రమలలో అతిశయపడదాము అంటూ ఉన్నాడు పౌలు. శ్రమలు మనకు అతిశయమవు, మనకి మంచివే. అవి ఉండటం మంచిదే. కానీ భక్తుడు అంటూ ఉన్నాడు, ప్రభా! ఇన్ని శ్రమలొచ్చినా మేము మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి పోలేదు. ఎంత మంచి మాటండి. కష్టాలు రాంగానే దేవుని ఆలయాన్ని నిన్న హన్నా గురించి చెప్తూ ఒక మాట చెప్తూ ఉన్నా. ఆమెకున్న శ్రమల్ని బట్టి భోజనం మానేసింది. ప్రతిరోజు దుఃఖంగా ఉందంట. ఆమెకున్న శ్రమలను బట్టి భోజనం అయితే మానేసింది కానీ దేవుని మందిరాన్ని మాత్రం ఆమె మానుకోలేదు. ఆ శ్రమలో కూడా, అవమానములో కూడా, నిందల్లో కూడా, భయంకరమైన మాటల్లో కూడా దేవుని ఆలయం మానుకోలేదండి. కష్టాలు రాంగానే ఏం రాలేదు? శ్రమలండి, బాధలు. హల్లెలూయా! నేర్చుకుందాం దేవుని సన్నిధిలో ఉండటానికి. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు. గాఢాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానున. నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచు ఉన్నాము. ప్రభువా! దినమెల్లా మేము వధించబడుచు ఉన్నాం. ఈ శ్రమలను బట్టి. దినమెల్లా నిందించబడుచు ఉన్నాం. అయినా నిన్ను మాత్రం మేము మరువలేదు. ఆఖరిగా ప్రభువా మేల్కొనుము. నీవేళ నిద్రించుచు ఉన్నావు. లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకము. నీ ముఖమును నీవేళ మరుగుపరచి ఉన్నావు. మా బాధను, మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయమునకై లెమ్ము. నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. ప్రభువా నీవేళ నిద్రించుచు ఉన్నావు. దేవుడు నిద్రపోతాడా అండి? మన కష్టాల్లో ఉన్నప్పుడు హాయిగా నిద్రపోతాడా? భలే కష్టాలు పడుతున్నావులే అమ్మా నువ్వు. నీ కష్టాలు నువ్వే పడు అని నిద్రపోతాడా? ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. పడుకోడాయన. నిద్రపోడు. ఆయన నిద్రపోతే మనం ఉండే వాళ్ళమే కాదు. ప్రతి క్షణము కంటికి రెప్పలా మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! మనకలా అనిపిస్తది మన శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ లేదేమో, నన్ను చూడట్లేదేమో అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన శ్రమల్లో ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ప్రతి క్షణము మనల్ని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. శ్రమల్లో ఆయన మనకి ఇంకా సమీపంగా ఉంటాడు. హల్లెలూయా! తల్లిదండ్రులంగా మన బిడ్డలకు దేవుని కార్యాలను గూర్చి ప్రతి క్షణము వివరిద్దాం. పితరులు ఏ విధంగా వివరించినప్పుడు వాటి అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ వస్తున్నామో, మన బిడ్డలు రేపటి దినాన యేసుక్రీస్తులో వాళ్ళు స్థిరంగా ఉండాలి అంటే దేవుని కార్యాలను వివరిస్తూ ఉందాం. దేవుడు ఆ విధంగా తన కృప మనకు అనుగ్రహించును గాక.